హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆహా అద్భుతం వంటలు మాత్రమే కాదు అంతకు మించి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరంతా బాగున్నారని అనుకుంటూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇవాళ మన రెసిపీ వచ్చేసి బంగాళదుంప ఇగురు అనమాట. సో అందుకోసం అని చెప్పేసి బాండి పెట్టేసాను, 2 స్పూన్ల ఆయిల్ వేసేసాను. దాని తర్వాత తాలింపు దినుసులు వేసేసాను. జనరల్గా మనకి కర్రీ అంటే తాలింపు దినుసులు ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, అలాగే వెల్లుల్లి రెబ్బలు వేస్తాం కదా. సో నేను కూడా అలానే వేసేసాను. వేసిన తర్వాత అవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి వేయించుకుంటున్నాను అనమాట. సో మంచిగా వేయించుకోవాలి. బంగాళదుంపలకి చాలామంది ఉల్లిపాయ వేయరు, కొంచెం ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసేసుకొని వేసేస్తారు, లేదంటే ఉల్లిపాయ లేకుండా కూడా బంగాళదుంప కర్రీ చేసుకునేవాళ్ళు చాలామంది. సో ఉల్లిపాయలు కొంచెం అటు ఇటు కదిపి ఇప్పుడు పసుపు వేసాను. ఆ తర్వాత ఉల్లిపాయలు మగ్గడానికి సరిపడగా ఉప్పు కూడా వేసేస్తాను అనమాట. అంటే ఈ 2 వేసేసి కొంచెం మూత పెట్టామంటే ఉల్లిపాయ కాస్తంత నీరు వచ్చి మగ్గుతుంది అనమాట మంచిగా. ఉల్లిపాయ మగ్గడానికి ఎక్కువ టైం పట్టదు అనమాట ఈ 2 కలపడం వల్ల. సో అది ఈ టెక్నిక్ అయితే ఎప్పుడు ఫాలో అవుతూనే ఉంటాను. సో మీరంతా అనుకోవచ్చు బంగాళదుంప కూరకి ఇన్ని ఉల్లిపాయలు అవసరమా అని చెప్పేసి. ఏంటంటే కూర కొంచెం ఎక్కువగా అవుతుంది అనమాట. ఉల్లిపాయ ఉండేసరికి కొంచెం కూర ఒదుగు అవుతుంది అంటారు కదా. సో ఆ మాదిరి. సో 2 వేసేసి కలిపేసి మూత పెట్టేశాను. చూడండి ఈ విధంగా అయితే కొంచెం మగ్గింది, సరిపోతుంది. ఇక మనం బంగాళదుంపలు కూడా ఎక్కువసేపు ఉడకాలి కాబట్టి, మగ్గాలి కాబట్టి, వాటర్ పోయకుండా మగ్గబెడతాం కాబట్టి సో ఈ మాత్రం సరిపోతుంది. బంగాళదుంపలు మగ్గే వరకు ఉల్లిపాయ కూడా మగ్గుతూనే ఉంటుంది కాబట్టి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి బంగాళదుంప ముక్కలను అయితే వేసేసుకున్నాను. వీటిని ఏం చేశానంటే ముందుగానే ఉల్లిపాయ మగ్గుతుంది కదా, ముందుగా కూరగాయలు కట్ చేసేసుకున్నాను కాబట్టి బంగాళదుంపల్ని ముక్కల్ని నీటిలో వేసుకున్నాను అనమాట. అంటే కొంచెం కలర్ చేంజ్ అయిపోతాయి కదా, మామూలుగా కట్ చేసేసుకుని అలా పెట్టుకుని ఉల్లిపాయ మగ్గేంతవరకు వెయిట్ చేస్తే బంగాళదుంప ముక్కలు కొంచెం నల్లగా అయిపోతాయి అనమాట. సో అందుకోసమని కొంచెం నీళ్ళల్లో వేసుకుని ఇక మొత్తం అన్నీ కట్ చేసి పెట్టుకున్నటువంటి ముక్కలన్నీ కూడా కలిపేశాను. ఇప్పుడు మొత్తం ఒకసారి కింద నుంచి పై వరకు ఆ ఉల్లిపాయ ముక్కలంతా కూడా కూర అంతా కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. కలిపేసుకుని మూత పెట్టేసి కొంతసేపు మగ్గబెడతాము. చూసారా, కొంతసేపు ఒక 5 నిమిషాల పాటు మగ్గనిచ్చాను. మగ్గిన తర్వాత ఇప్పుడు మూత తీసి కలుపుతున్నాను అనమాట. కలిపాను. సో ఇప్పుడు ఇందాకడ ఉల్లిపాయ ముక్కలు మగ్గడానికి కొంచెం ఉప్పు వేసాను కదా, ఇక ఇప్పుడు కూర కూడా త్వరగా అయిపోవడం కోసం అని చెప్పేసి కొంచెం ఉప్పు, ఇంకా కావాల్సినంత ఉప్పు అనమాట, ఉప్పు కారం కూడా వేసేసుకున్నాను. బంగాళదుంప కూర అనగానే జనరల్గా చాలామంది అల్లం పేస్ట్ వేస్తారు. అల్లం పేస్ట్ వేసుకుంటే కూడా ఇంకొంచెం ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. సో నేను ఏంటంటే ప్రజెంట్ నా దగ్గర అల్లం పేస్ట్ లేక నేను వేయలేదు. సో అది విషయం. అల్లం పేస్ట్ నేను ప్రతి కర్రీలో వేయనులేండి, ఏదో ఒక్కొక్కసారి వేస్తాను అంతే. డైలీ కర్రీస్లో అయితే అల్లం పేస్ట్ వేయను. సో ఈ కర్రీలో వేద్దామనిపించింది, ఎందుకంటే ఇలా చూపిస్తున్నాను కాబట్టి వేస్తే బెటర్ అనిపించింది, కానీ టైంకి నా దగ్గర లేదనమాట. సో అందుకని వేయలేదు, స్కిప్ చేస్తాను. మీ దగ్గర ఉంటే కనుక కొంచెం 1 స్పూన్ వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. సో కరివేపాకు కూడా వేసేసాను. ఆయిల్లో వేయొచ్చు కానీ చిట్పట్లాడుతుంది కదా, అందుకని ఇప్పుడు వేసా కరివేపాకు. మళ్ళీ మూత పెట్టేశాను. మళ్ళీ కాసేపు ఒక 5 నిమిషాలు మగ్గబెట్టాను. సో ఇప్పుడు చూడండి చాలా మటుకు బాయిల్ అయిపోయింది అనమాట. సో బంగాళదుంపల్లో కూడా ఉప్పు కారం వేసేసుకొని మగ్గబెట్టుకుంటే బంగాళదుంపలు కూడా చాలా త్వరగా ఫాస్ట్గా ఉడికిపోయాయి అనమాట. అంటే ఇగురు అన్నాను కదా, వాటర్ పోయింది ఇందులో. ఆయిల్ కూడా తక్కువ పోసాను కాబట్టి ఇగురు అంటున్నా. అదే వేపుడు అన్నాను అనుకోండి, ఆయిల్లోనే బాగా వేపుతాను అనమాట. సో వేపుడు కాదు, బంగాళదుంప ఇగురు అనగానే చాలామంది కొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చు, కానీ బంగాళదుంపలు చాలా మటుకు మగ్గిపోయాయి. ఇప్పుడు మనం వాటర్ పోయాల్సిన అవసరం కూడా లేదు. మళ్ళీ మూత పెట్టేశాను. మళ్ళీ మూత పెట్టేసి తీసి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను. ఆల్మోస్ట్ అసలు పూర్తిగా అయిపోయింది. ఇక మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. బంగాళదుంప ఇగురు చూస్తున్నారా, చూడండి. కొత్తిమీర ఉంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో టైంకి అది కూడా లేదనమాట. చూడండి కర్రీ ఎలా కుదిరింది అనేది, చూడండి ఎలా వచ్చింది అనేది. చాలా అసలు పప్పు అయిపోతుంది అనమాట. ఇంకా అంత మగ్గిపోయింది దుంప అనేది. సో అదన్నమాట అండి ఇవాళ మన వీడియో. చూసారా ఎంత బాగుందో కదా, టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంది.
సో అది బంగాళదుంప ఇగురు రెడీ అయిపోయింది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.